ఎవరైనా ఇంటికి వస్తుంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని అలా చూస్తూ ఉంటారండి. అదేమిటో తెలీదు. మాకు మా అమ్మగారు ఇచ్చిన వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు, మా మామయ్య గారు వాళ్ళు నేర్పించిన మర్యాద ఏంటి అంటే, ఎవరైనా వస్తే వాళ్ళకి ఎలా మర్యాద చేయాలి, ఉండి వెళ్ళండి, ఈ రోజుకి ఉండి వెళ్ళండి అని అనేవారండి. ఈ రోజుల్లో ఆ మర్యాద అండి. ఒక్క పావుగంట ఉంటే మంచినీళ్ళు ఎక్కడ ఇవ్వాలో, ఇంకొక పావుగంట ఉంటే వాళ్ళకి కాఫీ ఎక్కడ ఇవ్వాలో, మధ్యాహ్నం దాకా ఉండిపోతారేమో అని లోపలికి వెళ్ళి ఒకసారి ఆరాట పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉండిపోతారు, ఇంకో 20 నిమిషాలు ఉండి ఏం పెట్టాలో అని భయం అండి వాళ్ళకి. అంత ఆరాట పడిపోతారు. అదే మన ఇంటికి వస్తే మేము మా రెస్పెక్ట్ అసలు అలా ఉండదు. ఎందుకంటే పెద్దవాళ్ళు నేర్పించిన పద్ధతే వేరండి. ఆ పెద్దవాళ్ళు నేర్పించకుండాను నేర్చుకున్న వాళ్ళు పద్ధతులు ఉంటారండి. ఆ పెద్దవాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత పట్టించుకోరు అనుకోండి. వీళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు నేర్చుకున్న పద్ధతులు ఎలా ఉంటాయండి, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తూ ఉంటారు. అసలు నుంచుంటే చాలండి, వాళ్ళు మనతో పాటు నుంచున్నారంటే దానికి అర్థం మనం వెళ్ళిపోమని అర్థం, వెంటనే అర్థమైపోతుందండి. అలాంటి వాళ్ళు గుమ్మం మెట్టు కూడా ఎప్పుడు ఎక్కకూడదు. ఇది నా అనుభవం అండి, నిజంగా చెప్తున్నాను. నేను ఎవరైనా సరే మన మొహం మీదే వాళ్ళు నుంచున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఇష్టం లేదని అర్థం.